అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగింది. దావూద్పై విషప్రయోగం చేసింది లారెన్స్ బిష్నోయ్. కరాచీలోని హాస్పిటల్లో దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్నాడు. ఈ వార్త క్రమంగా ప్రపంచం నలువైపులా ప్రచారం జరుగుతోంది. దావూద్పై విషప్రయోగం చేసింది లారెన్స్ బిష్నోయ్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. మనం ఈ వీడియోలో ఈ విషప్రయోగం వెనుక ఎవరి హస్తం ఉండొచ్చు, దావూద్ ఇబ్రహీం అండర్వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు అనే వివరాలు తెలుసుకుందాం. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి మహాదేవ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రాకర్కు డబ్బుల కోసం ఫోన్ వెళ్లడం ద్వారా ఈ కథ మొదలవుతుంది. అయితే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కే తిరిగి వార్నింగ్ ఇచ్చాడు మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని సౌరభ్ చంద్రాకర్. మరోసారి ఫోన్ చేస్తే పరిస్థితులు మరోలా ఉంటాయని, డబ్బుల కోసం ధమ్కీ ఇస్తే బాగుండదని కాస్త గట్టిగానే సౌరభ్ చంద్రాకర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు వార్నింగ్ ఇచ్చాడు. గ్యాంగ్స్టర్లకు వార్నింగ్ ఇచ్చేంత ధైర్యం సౌరభ్ చంద్రాకర్కు దావూద్ ఇబ్రహీం సపోర్టు వల్ల వచ్చింది. అయితే దావూద్ ఇబ్రహీంకు లారెన్స్ బిష్నోయ్తో కలిసి పనిచేయాలని ఉండేదట. ఎందుకంటే అలా ఇద్దరూ కలిసి పనిచేస్తే దావూద్ ఇబ్రహీం మళ్ళీ భారత్లోకి చొరబడే అవకాశం ఉంది. కానీ లారెన్స్ బిష్నోయ్కి మాత్రం దావూద్ ఇబ్రహీంతో కలవటానికి అస్సలు ఇష్టం లేదు. దీంతో వీరిద్దరి మధ్య వైరం పెరిగింది. కాబట్టి దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం చేసింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ అయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎన్నో నేరాలు, హత్యలు చేశారు. ప్రతి భారతీయుడికి దావూద్ ఇబ్రహీంపై కట్టలు తెంచుకునేంత కోపం ఉంది. అతడు చేసిన పాపాలకి తగిన శిక్ష పడాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. దావూద్ ఇబ్రహీం కథ 1993లో మొదలవుతుంది. 1993లో దావూద్ ఇబ్రహీం ముంబైలో బాంబు దాడి చేశాడు. ఏకంగా 1993లో 12 బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 257 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. 1400 కంటే ఎక్కువ మంది గాయాల పాలయ్యారు. భారతదేశంలో ఇదే అతిపెద్ద సీరియల్ బాంబ్ బ్లాస్ట్. ఈ బాంబు దాడుల తర్వాత దావూద్ ఇబ్రహీం దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్కు పారిపోయాడు. ఇక పాకిస్తాన్లోని కరాచీని దావూద్ ఇబ్రహీం తన అడ్డాగా చేసుకున్నాడు. కొంతకాలం దుబాయ్ నుంచి కూడా తన కార్యకలాపాలను చేశాడు. భారతదేశంలో ధర్మాన్ని విడిచి అధర్మ మార్గంలో నడిచేవారు ఉన్నారని, ఆ అధర్మ మార్గాన్ని దావూద్ ఇబ్రహీమే పరిచయం చేశాడు. ముంబైలో జరిగిన సీరియల్ బ్లాస్ట్ భారతదేశంలో జరిగిన దాడుల్లో అత్యంత పెద్దది. అసలు ఇలాంటి దాడులను భారతదేశంలో ఉండేవారు కలలో కూడా ఊహించి ఉండరు. బాంబు దాడుల్లో ఇంతమంది భారతీయులు చనిపోతారని కూడా ఎవరు ఊహించలేదు. భారత్లో ఉండే ఏజెన్సీలు కూడా ముంబై మహానగరంలో ఇలా బాంబు దాడులు జరుగుతాయని ఊహించలేకపోయాయి. ఈ దాడుల వెనుక ఉంది దావూద్ ఇబ్రహీమే. ఇతను ముంబై నగరంలో ఎన్నో సంవత్సరాల పాటు జీవించాడు. ఒక మాటలో చెప్పాలంటే దావూద్ ఇబ్రహీం చిన్ననాటి జీవితం అంతా ముంబై నగరంలోనే జరిగింది. పాకిస్తాన్కు చెందిన ఏజెన్సీ ఐఎస్ఐతో కలిసి దావూద్ ఇబ్రహీం ఇదంతా చేశాడు. భారతదేశంలో బాంబు దాడులు చేయడం కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ ఎందుకు దావూద్ ఇబ్రహీంనే ఎంచుకుందంటే, దావూద్ ఇబ్రహీం ఒక అండర్ వరల్డ్ డాన్. దావూద్ ఇబ్రహీం వద్ద కావలసినంత డబ్బు, కోపం, ఎవరికైనా ధమ్కీ ఇచ్చేంత ధైర్యం ఉన్నాయి. దావూద్ ఇబ్రహీంపై చెయ్యి వేసే ధైర్యం, ఎదురు తిరిగే ధైర్యం ఎవరికీ లేదు. దావూద్ ఇబ్రహీం ఏం చేయాలనుకున్నా అది చేసేవాడు, అస్సలు జంకేవాడు కాదు. ఇబ్రహీం చిన్ననాటి జీవితం దొంగతనాలు, నేరాలతో మొదలైంది. దావూద్ ఇబ్రహీం పెరిగినట్టే అతని దందా కూడా పెరిగి పెద్ద డాన్ అయిపోయాడు. అయితే భారతదేశంలో చాలామంది డాన్స్ ఉన్నప్పటికీ వారందరికంటే ధైర్యం, కోపం ఉన్న డాన్గా దావూద్ ఇబ్రహీం పెరిగాడు. భారతదేశ ఉప్పు తిని భారతదేశానికే దావూద్ ఇబ్రహీం వెన్నుపోటు పొడిచాడు. అది కూడా కేవలం డబ్బుల కోసం. దావూద్ ఇబ్రహీంని ఫుల్గా స్టడీ చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ తన వైపుకు తిప్పుకుంది. ఆ సమయంలో భారత్లో ఏదైనా చేయాలి అనే కోపంలో ఉన్న పాకిస్తాన్ దావూద్కు కావాల్సినంత డబ్బిచ్చి బాంబు దాడులకు ప్రేరేపించింది. పాకిస్తాన్ అప్పుడు చేసినటువంటి తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తోంది. పాకిస్తాన్కు ఆర్థిక పరిస్థితులు వెంటాడుతున్నాయి. రోజు రోజుకు పాకిస్తాన్ పరిస్థితి దయనీయంగా మారుతూ పేద దేశంగా మారుతోంది. దావూద్ ఇబ్రహీం ఎంత తెలివిపరుడంటే ఏ పనిలో కూడా తాను చేయి పెట్టడు, అంతా తన గ్యాంగ్ ద్వారా చేయిస్తాడు. దావూద్ ఇబ్రహీం బయట ప్రపంచానికి కనపడ్డు కాబట్టి అండర్ వరల్డ్ డాన్గా మారాడు. ఇక లారెన్స్ బిష్నోయ్తో కలిసి భారత్లో మళ్ళీ తన దందా మొదలు పెట్టాలని దావూద్ ఇబ్రహీం అనుకున్నాడు. కానీ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు భారతదేశంలో అల్లర్లు సృష్టించడం ఇష్టం లేదు. పైగా తమ గ్యాంగ్ తక్కువ చేసి చూపించడం కూడా నచ్చదు. లారెన్స్ జైల్లో కూర్చొని సల్మాన్ ఖాన్ను చంపుతానని మాట్లాడుతున్నాడు. సిద్ధు మూసేను తానే చంపానని చెప్తున్నాడు. లారెన్స్ జైల్లో కూర్చుని ఇలా మాట్లాడుతున్నాడంటే పాకిస్తాన్లో దాక్కుని ఉన్న దావూద్ ఇబ్రహీంని చంపటం పెద్ద విషయం కాదు. 1993లో బాంబు దాడుల తర్వాత పులిలా ఎగిరిన దావూద్ ఇబ్రహీం
పిల్లిలా పాకిస్తాన్లో దాక్కున్నాడు. ఇక అప్పటి నుంచి బయట ప్రపంచానికి కనిపించలేదు. కానీ అతనికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ఫోటోలో చూస్తే దావూద్ ఇబ్రహీం ముసలివాళ్లా కనిపిస్తున్నాడు. భారత ప్రభుత్వం దావూద్ ఇబ్రహీంను పట్టుకుని అతడు చేసిన బాంబు దాడులకు తగిన శిక్ష వేయాలని భారతీయుల కోరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.